ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అవును, శ్రీవల్లి ఇది మంగళ. ఇందాకటి నుంచి కనిపించట్లేదు. నాకు కూడా కనిపించలేదమ్మా. ఇక్కడే ఎక్కడో ఏదో పనిలో ఉంటుందిలే పిన్ని. ఎన్న పంతులు ఫోన్ చేస్తున్నారు. హలో హలో లడ్డు గారు. చెప్పండి. ఇప్పుడే మీ శ్రీవల్లి గారు నన్ను డ్రాప్ చేయడానికి వస్తుంటే ముగ్గురు దుండగలెవరో వచ్చి శ్రీవల్లిని కిడ్నాప్ చేశారండి. మావయ్య, నేను వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాను. మన ముగ్గురం ఒక సెల్ఫీ తీసుకుందాం. బావా, ఏంటి లడ్డు? మన శ్రీవల్లిని ఎవరో కిడ్నాప్ చేసినారంట. శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఈ కొత్త పెళ్లి కొడుకు ఎక్కడున్నాడో అర్థం కావడం లేదు. శ్రీవల్లిని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ఫేసులు ఏమైనా చూశారా మన పంతులు గారు? లేదు బావుగారు, వాళ్ళందరూ పంతులు గారిని తల మీద కొట్టి శ్రీవల్లిని తీసుకెళ్లిపోయారంట. ఎంతో సంతోషంగా శుభకార్యం జరుపుకుంటున్న ఈ సమయంలో శ్రీవల్లికి ఇలా జరగడం ఏంటి లడ్డు? అదే నాకు అర్థం కావట్లేదు బావుగారు. నా కూతుర్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా చూసే వరకు నేను నిద్రపోను. లడ్డు, శ్రీవల్లి కిడ్నాప్ అయిన విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. నీకు నాకు మధ్య ఉండాలి. అలాగే బావుగారు. ముఖ్యంగా సీతకు అస్సలు తెలియకూడదు. తెలిస్తే తను తట్టుకోలేదు. తంగచ్చి ఆరోగ్య పరిస్థితి నాకు కూడా తెలుసు కదా బావుగారు. నేను చెప్పను. ఇంట్లో ఎవరికి తెలియకుండా పోలీసుల సహాయంతో మనం ఈ సమస్యను సాల్వ్ చేయాలి. శ్రీవల్లిని త్వరగా వెతికి పట్టుకోవాలి. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? మేమా ఎవరి గురించి ఏం మాట్లాడుకోవట్లేదే కదా లడ్డు. జస్ట్ జరిగిన ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరేదో పట్టుకోవాలి అంటున్నారు. ఎవరిని పట్టుకోవాలి? అదే, పట్టుకోవడం కాదు సీత, పెట్టుకోవడం. ఈరోజు జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఫోటో ఆల్బమ్ తీయించి జాగ్రత్తగా పెట్టుకోవాలని లడ్డుతో చెప్తున్నా, అంతే. అంతేనా? నేను ఇంకా ఎవరైనా తప్పిపోయారేమో, వాళ్ళని వెతికి పట్టుకోవాలంటున్నారేమో అనుకున్నాను. ఇంతకీ శ్రీవల్లి ఎక్కడా? ఏమైందండి? శ్రీవల్లి ఎక్కడుంది? శ్రీవల్లి ఎక్కడుందని నన్ను అడుగుతావేంటి? ఇంట్లో లేదా? ఎక్కడుందండి? పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది అనుకుందో ఏమో. తర్వాతున్న పనులు కూడా చూసుకోవాలి కదా. మన తిప్పలు మనల్ని పడమని చెప్పి ఎక్కడికో వెళ్ళింది. తంగచ్చి, నాకు ఇప్పుడు గుర్తొచ్చినది. శ్రీవల్లి పంతులు గారి బైక్ రిపేర్ వస్తే ఆయన డ్రాప్ చేసి వస్తానని చెప్పినది. అవునా? మరి నువ్వెళ్ళి ఉండొచ్చు కదా, తనని ఎందుకు పంపించావు? అంటే అది ఇక్కడ కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి కదా, అవి చూసుకుంటా ఉన్నాను. యాండి, పోలీసులు వచ్చారేంటండి? అంటే సీత, కమిషనర్ గారికి నాతో ఏదో పనుందట, అందుకే రమ్మన్నాను. అవునా? సరే, ఎలాగో వచ్చారు కదా, భోజనాలు చేసి వెళ్ళమని చెప్పండి. అవును తంగచ్చి, వాళ్ళు విఐపీలు కదా. కల్పనకు చెప్పి పోలీసులకి సపరేట్గా భోజనాలు ఏర్పాటు చేయించు. నేను సార్ వాళ్ళని తీసుకుని వస్తాను. అలాగే, ముందు నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను. మీరు మాట్లాడాక లోపలికి తీసుకురండి. అలాగే.
నమస్తే సార్. రండి కమిషనర్ గారు, మీకోసం వెయిట్ చేస్తున్నాను. కూర్చోండి. ఓకే. కోదండరామయ్య గారు, కిడ్నాప్ ఎప్పుడు జరిగింది? మీకు నేను ఫోన్ చేయడానికి 10 నిమిషాల ముందు జరిగింది సార్. ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో జరిగిందో ఐడియా ఉందా? జవహర్ నగర్ సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. ఈ మధ్య శ్రీవల్లి ఎక్కడెక్కడికి వెళ్ళిందో, ఎవరెవరిని కలిసిందో వివరాలు చెప్తారా? ఒక బిజినెస్ కోసం వైజాగ్ దగ్గర పరవాడకు వెళ్ళొచ్చింది. 2 రోజులు అక్కడే ఉండి మొన్ననే వచ్చింది. అక్కడేమన్నా ప్రాబ్లం వచ్చిందా? అలాంటిదేం లేదు సార్. ఓకే, తన ఫ్రెండ్స్ డీటెయిల్స్ కూడా చెప్పండి, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తాం. అలాగే సార్. అంతే సార్. ఓకే కోదండరామయ్య గారు, మీరు చెప్పిన వివరాలను బట్టి మేము వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేసి శ్రీవల్లి ఎక్కడుందో తెలుసుకుంటాం. ఇంకో విషయం సార్. చెప్పండి. శ్రీవల్లి కిడ్నాప్ అయిన విషయం ఎక్కడ తెలియనివ్వకండి. ఆ ఆపరేషన్ సీక్రెట్గా చేయండి. వాట్? అవును సార్, నా భార్య హెల్త్ బాగోలేదు. ఈ టైంలో నా కూతురు విషయం తెలిస్తే తనకు చాలా ప్రమాదకరం. ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే ఎవరికీ తెలియకుండానే మీ అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. అలాగే సార్. కమిషనర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు. 24 గంటల్లో నా కూతురు నా ఇంట్లో ఉండాలి. అలాగే సార్, నేను సిటీలో ఉన్న పోలీసులందరినీ అలర్ట్ చేస్తాను. ఈ క్షణం నుంచే మీ అమ్మాయిని వెతికే పనిలో ఉంటాం. అలాగే అండి. ఏంటి మంగళ, సుకుమార్ ఎప్పుడొస్తాడు? అసలు ఇంతవరకు మన ఇంటికే రాలేదు. నాన్న వాళ్ళది షష్ఠపూర్తం చెప్పావా? చెప్పానక్క, ఆయన వర్కులో పడితే ఫ్యామిలీనే మర్చిపోతారు. తను వెళ్ళిన బిజినెస్ వర్క్ ఎప్పుడైపోతుందో ఏంటో చెప్పలేనట్టుగా మాట్లాడారు. మన ఇంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్ కదా, వస్తే బాగుండేదేమో. ఆయనకి రావాలని ఉన్నా కంపెనీ లీవ్ ఇవ్వట్లేదంట, అందుకే రాలేదు. అమ్మ కల్పన, వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలనుకున్నాం కదా, వెళ్ళా ఏర్పాట్లు చూడండి. అమ్మా, శ్రీవల్లిని తీసుకొస్తానని చెప్పావు కదా, ఎక్కడుంది తను? తన ఇంట్లో లేదమ్మా. ఎక్కడికి వెళ్ళింది పిన్ని? పంతులు గారిని డ్రాప్ చేయడానికి వెళ్ళిందమ్మా. అవునా? ఇంకెవరినైనా పంపించుండొచ్చు కదా. ఇక్కడ చాలా పనులున్నాయి కదా పిన్ని, ఈ టైంలో తను వెళ్ళడం ఎందుకు? వచ్చేస్తుందిలేమ్మా, మీరు వెళ్ళి ఆ బట్టలవి తీసుకురండి. వెళ్ళండి. మీ అమ్మాయి పంతులు గారిని డ్రాప్ చేయడానికి వెళ్ళిందా, లేక కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురి కోసం ఫస్ట్ నైట్ కోసం ఫ్లవర్ డెకరేషన్ కోసం వెళ్ళిందా? వనజాక్షి, ఏంటా మాటలు? మాకు ఫస్ట్ నైట్ ఏంటి? పెళ్లి తర్వాత నెక్స్ట్ కార్యక్రమం అదే కదా వదినా. ఇది షష్ఠి పూర్తి. అయితే మాత్రం ఫస్ట్ నైట్ చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? ఆనందంగా చేసుకోవచ్చు. తల్లిదండ్రుల మనసుని అర్థం చేసుకుని వాళ్ళ సంతోషం కోసం ఇలా షష్ఠి పూర్తి చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. మిమ్మల్ని సంతోషంగా చూసుకునే కూతురున్నందుకు నిజంగా అదృష్టవంతులు మీరు. అవునమ్మా, తనలాంటి కూతురు ఉన్నందుకు మేము నిజంగా అదృష్టవంతులమే. తను కిడ్నాప్ అయిన విషయం తెలియక నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు. తెలిస్తే ఆ బాధను నువ్వు భరించలేవు తంగచ్చి. నువ్వు మళ్ళీ శ్రీవల్లి గురించి అడిగితే నీకేం చెప్పాలో అర్థం కావడం లేదు. నీకు నిజం చెప్పే ధైర్యం మాకు లేదు తంగచ్చి, లేదు. మురుగా, మా శ్రీవల్లికి ఏం జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి, కాపాడాలి. ఎస్ సార్. ఈ అమ్మాయి పేరు శ్రీవల్లి, సిటీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త కోదండరామయ్య గారి కూతురు. ప్రాబ్లం ఏంటి సార్? తను ఈరోజు మధ్యాహ్నం కిడ్నాప్ అయింది. తల్లిదండ్రులు షష్ఠి పూర్తి వేడుకలు పూర్తి చేసుకుని బయటికి వచ్చిన ఆమెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్స్కి సంబంధించి ఏమైనా వివరాలు కానీ క్లూస్ కానీ ఉన్నాయా సార్? లేవు, అవి మనమే తెలుసుకోవాలి. కిడ్నాపర్స్ ఎవరు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అన్ని వివరాలు నువ్వు ఫాస్ట్గా కనిపెట్టాలి.
అలాగే సార్. ఇంకొక విషయం, ఇదంతా సీక్రెట్గా ఉంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి. సీక్రెట్గానా సార్? అవును, ఈ విషయం ఎవరికీ తెలియకూడదని కోదండరామయ్య గారు అన్నారు. అది ఒక రకంగా మనకి మంచిదేలే, లేకపోతే మీడియా వాళ్ళకి తెలిస్తే పెద్ద తలనొప్పి అవుతుంది. అలాగే సార్. మీ టీంలో ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు సార్. నేను ఇంకా కొన్ని టీంలు అరేంజ్ చేసి హైదరాబాద్ మొత్తం గాలిస్తాను. ఓకే సార్. నువ్వు నా టీంతో కలిసి అనుమానించదగ్గ మనుషులు, ప్లేసులు అన్నీ విచారించు. ఓకే సార్. ఇంతకు ముందు ఇలాంటి కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసిన రౌడీలను కూడా ఎంక్వైరీ చేయండి. మనకి ఎక్కువ టైం లేదు, ప్రతి యాంగిల్లోనూ మనం ఎఫర్ట్స్ పెట్టాలి. అలాగే సార్. ఆ అమ్మాయిని 24 గంటల్లో వెతికి పట్టుకోవాలి. ఎస్ సార్. ఈ 24 అవర్స్ టైం నేను ఇచ్చింది కాదు, కోదండరామయ్య గారు మనకి చెప్పిన టైం. ఆలోగా పని కాకపోతే మన మీద చాలా ప్రెషర్ వస్తుంది. టేక్ కేర్. ఎస్ సార్. శ్రీవల్లి ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? ఫోన్ చేస్తే తన మొబైల్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయింది. పెళ్లి హడావిడిలో పడి బయటికి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటుంది. ఏం మర్చిపోవడమో ఏంటో. తనెక్కడుందో మనకెలా తెలుస్తుంది? వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా ఇంటికి కూడా రాలేదు. ఫోను సమాచారం లేదు. మనం కంగారు పడతాం కదా. అవునవును, కంగారు పడతాం. పంతులు గారిని డ్రాప్ చేశాక ఇంకా ఎక్కడికైనా వెళ్తానని మీతో ఏమైనా చెప్పిందా? ఏంటండి సైలెంట్గా ఉన్నారు? సమాధానం చెప్పరేంటి? సీత, చెప్పండి. నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. ఇదేంటి? బావగారు శ్రీవల్లి విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి ఇప్పుడు తంగచ్చికి చెప్పేసేలా ఉండాడే. అనుకున్నాను, పెళ్లిలో చిన్నపిల్లాళ్ల గంతులు వేసిన ఆ పెద్ద మనిషి సడన్గా మౌనంగా అయిపోయాడంటే నా దగ్గర ఏదో దాస్తున్నాడనుకున్నాను. చెప్పండి, ఏంటా విషయం? అది నీకు చెప్దామని అనుకున్నాను, కానీ ఎందుకో చెప్పాలనిపించలేదు. కానీ ఇప్పుడు తప్పట్లేదు. ఎందుకు చెప్పాలనిపించలేదు అంటే నా దగ్గర కూడా మీరు సీక్రెట్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారా? అలా అని కాదు, నీకు చెప్తే నువ్వు అప్సెట్ అవుతావని. అది అప్సెట్ అయ్యేంత పెద్ద విషయమా? అవును. చెప్తే అప్సెట్ అవుతానేమో, కానీ చెప్పకపోతే నా భర్త నాతో అన్నీ షేర్ చేసుకోవడం లేదని మాత్రం ఫీల్ అవుతాను. అసలు ఆ విషయం దేని గురించండి? సాగదీయకుండా మ్యాటర్ చెప్పండి. అది శ్రీవల్లిని, తన గురించి. శ్రీవల్లి గురించా? అవును. శ్రీవల్లి గురించైతే నానుస్తూ చెప్తారేంటండి? వెంటనే చెప్పండి. శ్రీవల్లి ఆగిపోయారేంటండి? చెప్పండి. నాకు టెన్షన్గా ఉంది. శ్రీవల్లికి ఏమైంది? తను క్షేమంగానే ఉంది కదా? శ్రీవల్లికి ఏం కాలేదు సీత, నువ్వు కంగారు పడకు. అమ్మయ్యా, మీరు నిదానంగా చెప్పలేక చెప్తూ ఉంటే తనకేమైపోయిందో అని నాకు భయం వేసింది తెలుసా? భయం ఎందుకు? తను సేఫ్గానే ఉంది. అదే మనం కొత్తగా చేసిన ప్రాజెక్టులో క్లయింట్కి కొన్ని డౌట్స్ వచ్చాయని అర్జెంటుగా నన్ను ఢిల్లీ మీటింగ్ రమ్మని ఫోన్ వచ్చింది. అయితే మీరిప్పుడు ఢిల్లీ వెళ్ళాలా? అవసరం లేదు. ఆ ఫోన్ కాల్ మన కంపెనీ ఎండీగా శ్రీవల్లికి వచ్చింది. మనకి ఈరోజే పెళ్ళయింది కదా, కొత్త పెళ్లి కొడుకు 3 రోజుల దాకా ఇల్లు దాటకూడదని నాకు కూడా చెప్పకుండా నా బదులు శ్రీవల్లి ఒకతే ఢిల్లీకి వెళ్ళింది. అవునా? అదేంటండి అలా చేసింది? శ్రీవల్లి నిర్ణయాలు కొన్ని అలాగే ఉంటాయి, నీకు తెలుసు కదా. అంటే ఇప్పుడు తను ఢిల్లీలో ఉందా? అవును సీత. మీకు చెప్పకపోతే పోయింది.
కనీసం నాకైనా ఒక మాట చెప్పి వెళ్తే బాగుండేది కదా. పెళ్లి హడావిడిలో ఉన్నాం కదా, అందుకే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినట్టుంది. అవునులేండి, మీ తండ్రి కూతుళ్ళిద్దరికి ఫ్యామిలీ కంటే బిజినెసే ఇంపార్టెంట్ అనుకుంటా. అలా ఏం కాదు. శ్రీవల్లికైనా నాకైనా ముందు కుటుంబమే ముఖ్యం. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ ఒక్కొక్కసారి మీరు చేసే పనులు చూస్తుంటే మీకు బిజినెసే ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ జరిగింది, ఇల్లంతా బంధువులతో స్నేహితులతో నిండిపోయింది. ఈ టైంలో వెళ్ళకపోతే రేపో ఎల్లుండో వస్తామని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఉండొచ్చు కదా. తను ఫోన్ తీసుకెళ్లేదు, కనీసం బట్టలు కూడా తీసుకువెళ్లేదు. పైగా ఒక్కతే అంత దూరం వెళ్ళింది. తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళొచ్చు కదండి. రాను రాను మీ కూతురికి మొండి ధైర్యం ఎక్కువ అయిపోతోంది. అలా అనకు సీత. ఎంతో అవసరం ఉంది కాబట్టి వెళ్ళింది. దానికెందుకు అంత కంగారు పడతావు? నేను తల్లినండి. ఆడపిల్ల ఒంటరిగా అంత దూరం వెళ్తే కంగారు పడకుండా ఎలా ఉండగలను? ఇంట్లో భోజనం తప్ప బయట ఫుడ్ తనకి పడదు. అక్కడ ఏం తింటుందో ఎలా ఉంటుందో నాకేం అర్థం కావడం లేదు. శ్రీవల్లిని నువ్వు ఇంకా చిన్నపిల్లలాగే చూస్తున్నావు. తనిప్పుడు పెద్ద కంపెనీకి ఎండి. ఎలా ఉండాలో ఏం తినాలో తనకన్నీ తెలుసు. తను బాగానే ఉంటుంది. ఎంత ఈజీగా చెప్తున్నారండి మీరు. అందుకే అంటారు, తల్లులు పిల్లల మనసుల్ని అర్థం చేసుకుంటారు, తండ్రులు పిల్లల బాధ్యతల్ని మాత్రమే చూసుకుంటారు అని. బావ తన మనసులో ఉన్న బాధని ఆ పరమేశ్వరుడు గొంతులో విషాన్ని దాచుకున్నట్టు దాచుకుని నువ్వు బాధపడకూడదని అలా చెప్తా ఉండాడు తంగచ్చి. సరే, ఇంతకీ మళ్ళీ తను తిరిగెప్పుడు వస్తుంది? రేపు సాయంత్రానికి అలా వచ్చేస్తుందిలే. రేపు సాయంత్రమా? అంటే ఇవాళ రాత్రికి రాలేదా? వెళ్ళిన పని అవ్వాలి కదా, అందుకే లేట్ అవుతుంది. తనను చూడకుండా నేనొక్క రోజు కూడా ఉండలేనండి. మొన్న వైజాగ్ దగ్గర పరవాడ వెళ్ళినప్పుడు కూడా నా మనసు అల్లాడిపోయింది తెలుసా? తెలుసు గాని తనకి ఇంపార్టెంట్ పనుంది కాబట్టి వెళ్ళింది. లేకపోతే అసలు వెళ్ళుండేదే కాదు. శ్రీవల్లి ఉంటేనే ఇంట్లో సందడి ఉంటుందండి. షష్ఠి పూర్తి జరిగిన ఆనందాన్ని ఈ ఒక్క మాటతో చెరిపేశారు. నా కూతురు తిరిగొచ్చే వరకు నా మనసులో దిగులుగానే ఉంటుంది. రేపు వచ్చేస్తుందని చెప్తున్నాను కదా, ఒక్కరోజుకి ఇలా అయిపోతే ఎలా చెప్పు? రానివ్వండి, చెప్తాను. తను వచ్చాక నాకు చెప్పకుండా వెళ్ళినందుకు తనని కడిగి పారేస్తాను. ఇంకోసారి నాకు చెప్పకుండా వెళ్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాను. అయినా నాకు చెప్పకుండా వెళ్తే ఇలా బాధపడతానని తనకి తెలీదా? కనీసం వీడియో కాల్ చేసి మాట్లాడడానికి కూడా లేకుండా చేసింది. శ్రీవల్లి దూరంగా ఉంటుందంటేనే తన గురించి ఆలోచిస్తూ ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా. తననెవరో కిడ్నాప్ చేశారని తెలిస్తే నువ్వేమైపోతావో ఊహించుకుంటేనే భయం అవుతోంది సీత. అందుకే నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అమ్మా శ్రీవల్లి, ఎక్కడున్నావు? నిన్నెవరు కిడ్నాప్ చేశారు తల్లి?
సరిగ్గా గమనించలేదు. మీరు నిన్న స్కూటీని నుంచి పడిపోయారా? అంటే అప్పుడు శ్రీవల్లి కదా డ్రైవ్ చేసింది. నిజం చెప్పండి పంతులు గారు, నా కూతురికి ఏం జరిగింది? తనకేమన్నా యాక్సిడెంట్ జరిగిందా? అలాంటిదేం లేదమ్మా, తనకి ఏం కాలేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి, నా కూతురికి ఏమైంది? తనిప్పుడు ఎక్కడుంది? చెబుతానమ్మా. కన్న తల్లిగా మీ ఆవేదన చూశాక నేను ఇక్కడ నిజం దాచడం భావ్యం కాదు. మీ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారమ్మా.